నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సుజాతాని. వెల్కమ్ బ్యాక్ టు మొగ్లీస్ కిచెన్. ఇవాళ మన కిచెన్లో చికెన్ లివర్ ఫ్రై చేయబోతున్నానండి. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మరియు క్విక్గా చేసుకోవచ్చు. ఈ చికెన్ లివర్లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయండి. ఇందులో ఐరన్, విటమిన్ ఏ, B12 వంటి ప్రోటీన్స్ బాగా ఉంటాయి. ఇది మన బాడీలో ఉన్న హిమోగ్లోబిన్ని పెంచుతుంది. అలానే ఇందులో అధిక ప్రోటీన్స్ ఉంటాయండి. ఇందులో కొలెస్ట్రాల్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో మీలో ఎవరికైనా కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే దీన్ని చాలా తక్కువగా తీసుకోండి. అలానే గుండె సమస్యలు ఉన్న వాళ్ళు కూడా చాలా తక్కువగా తీసుకోవాలి. మరి చికెన్ లివర్ ఫ్రై ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్దామా? దానికోసం ముందుగా 250 గ్రామ్స్ లివర్ని తీసుకోవాలి. తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. జస్ట్ 2 పీసెస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకున్న లివర్ని 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు వేరొక గిన్నెలోకి వాటర్ తీసుకొని మనం అందులో చికెన్ లివర్ని వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకొని 5 to 10 minutes బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా బాయిల్ చేసుకోవడం వలన లివర్లో ఉండే చెడు బ్యాక్టీరియా అనేది చనిపోతుంది. చాలామంది ఇలా బాయిల్ చేసుకోరండి. చికెన్ని డైరెక్ట్గా వేసుకొని ఫ్రై చేస్తూ ఉంటారు. సో అలా చేసుకోవద్దు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చూసారు కదండి, లివర్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది. మరీ పెద్దగా అవసరం లేదండి, ఇట్లా చిన్నగా మీడియంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 4-5 పచ్చిమిర్చి చిలుకలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రైలోకి పచ్చిమిర్చి వేసుకుంటేనే బాగుంటుంది. సో ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా దోరగా ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ లివర్ ఫ్రైలోకి కరివేపాకు అనేది చాలా కమ్మగా ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ దోరగా వేగాక ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోతే సరిపోతుందండి, మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ముందుగానే బాయిల్ చేసుకొని పెట్టుకున్న లివర్ని ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. దీనికి ఎక్కువ టైం కూడా పట్టదండి, చాలా క్విక్గా అయిపోతుంది. ఎందుకంటే మనం ముందలే బాయిల్ చేసుకొని పెట్టుకున్నాం కదా, సో ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ బాయిల్ అయ్యేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసాం కదండి, సో మీ టేస్ట్కి తగ్గట్టు చూసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు లివర్ అనేది బాగా ఫ్రై అయిందండి. చూస్తున్నా కదా, ఆయిల్ అనేది బాగా సపరేట్ అయింది. ఇలా వచ్చాక 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. అలానే కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మీరు కొంచెం కారం ఎక్కువ తింటారు అనుకుంటే 1 స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి. నాన్ వెజ్లో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. సో ఇందులోకి కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా క్విక్గా అయిపోతుందండి, చూసారు కదా. ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా చాలా సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. అంతే అండి, ఎంతో సింపుల్గా ఉండే చికెన్ లివర్ ఫ్రై రెడీ అయింది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మొగ్లీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.